కలుగుగాక. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే 2009లో మ్యారేజ్ అయింది. 2010లో బాబు పుట్టిండు, 2011లో పాప పుట్టింది. ఒక 6 సంవత్సరాలు మంచిగుండు మా ఆయన. 6వ సంవత్సరానికి శరీరం మీద గడ్డలు, రక్తము, ఇట్లా మొత్తం శరీరం వాపు వచ్చింది. అసలు ఒక 3-4 సంవత్సరాలు అన్నీ తిరిగిన, చేతబడి అంటే అక్కడ దర్గాలో వేసుకొని ఒక 2 నెలలు 3 నెలలు వనస్థలిపురంలో ఉన్నా. ఎక్కడ పోయినా కానీ అసలు ఎక్కడ కూడా స్వస్థత అన్నది కొంచెమైనా కూడా లేనప్పుడు అసలు అందరు అంటున్నారు ఈమె ఉండదు, వెళ్ళిపోతుంది భర్తను నిడిచిపెట్టి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అసలు ఆయన అంత హెవీగా అయిపోయిండు, ఎట్లా ఉంటుంది అని అన్నారు. అన్నప్పుడు నేను మంచిగా ఉన్నప్పుడు ఉండి మంచి లేనప్పుడు పోతే అది మంచిది కాదు అనుకొని అసలు నాకు అసలు ఆ వ్యాధి అంటే కూడా డాక్టర్లు కూడా ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కానీ ఏం చెప్తలేరు. టెస్టులు చేసి ప్రతి స్కిన్ టెస్ట్ కూడా చేసారు, చర్మం తీసి, ఏది కూడా బయట పడతలేదు. ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కానీ ఎక్కడ కూడా లేదు స్వస్థత. ప్రతి ఒక్క విషయంలో మా అమ్మ వాళ్ళు కూడా అంటున్నారు ఆయనకి ఏం మంచిగా కాదు అని. మళ్ళీ మా అత్తవ అన్నది వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది, నా కొడుకు దగ్గర ఉండదు అని అన్నీ అన్నారు. అసలు ఎంత అంటే లోకంతో ప్రతి ఒక్క విషయంలో శోధన అనుభవించుకుంటూనే వస్తున్నా. గాంధీలో ఒక 10-15 రోజులు ఉన్నప్పుడు మా అత్తను మా మామని అడిగిన, మామ కొంచెం టిఫిన్ తీసుకుపోయారాదు అంటే, లేదు నేను వెళ్ళను అని అన్నాడు. చిన్నగా ఉన్నారు అప్పుడు పిల్లలు. మా అమ్మని మా నాయనని తీసుకొచ్చుకొని పిల్లల దగ్గర ఉంచి పొద్దున పోయి సాయంత్రం పోయి టిఫిన్ ఇచ్చి వచ్చేదాన్ని. అసలు రోడ్డు పంటస్తుడు కూడా ప్రతి ఒక్కరు అనేవారు నీ భర్త వేస్టు, అసలు స్వస్థత ఉండదు, మంచిగా గాడు, ఆయనకి ఏదో వ్యాధి వచ్చిందని ఎన్నో తీరుగా అసలు నన్ను చాలా ఇబ్బంది పెట్టిరు. అయినా కానీ మరి దేవుని చిత్తం అయితే ఏమైందో ఉంది. కానీ వాక్యం టీవీలో వస్తుంటే వాక్యం అసలు దేవుడు అంటే కూడా నాకు ఏం తెలియదు. అసలు మేము విగ్రహాధికులమే. అయినా నేను ఎప్పుడు పూజలు చేయకపోయేది, కానీ మా ఇంట్లో గుడిలు ఉన్నాయి కానీ నేను ఎప్పుడు పూజలు చేయకపోయేది. అయితే నేను వాక్యం విన్నా. మళ్ళీ ఇంకా మా ఊళ్ళో ఒక తాత ఉంటాడు, ఆయన స్వామి తాత అని. ఆయన దేవుని నమ్ముకుంటూ పొద్దున సాయంత్రం వచ్చి అట్లా పరప మీదనే బల్ల మీద చెట్టు కింద పడుకోబెట్టారు. ఇక మా ఆయనను అసలు చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఆఖరి స్థితిలో. కానీ అసలు ఎవరు పట్టించుకుంటలే. ఈగలు ఊపే పరిస్థితి కూడా దగ్గరకు వచ్చింది. అసలు ఎంత రక్తాలు, చీములు, కనీసం డయర్ వేసుకోవడానికి కూడా ఆయనకు అది లేదు. చిన్న పిల్లలను చూసుకోవాలా, అసలు ఏంది ఇది బాధ దేవా, నాకేంది ఇది అని మస్తు ఏడ్చుకునేదాన్ని. అయితే ఆ తాత వచ్చి పొద్దున్న సాయంత్రం ఒక ప్రేయర్ చేస్తుంటే అనుకునేది ఏంది అసలు ఈయన ప్రేయర్ చేస్తున్నాడు, ఏంది ప్రేయర్ అంటే ఏంది, అసలు ఈ సుత్తి నాకు దేవుడు తెలియదు కాబట్టి నేను ఫస్ట్ అలా అనుకున్నాను. అసలు ఇది అంత వ్యర్థమైన వచ్చి ఊకే సోజ్ చేస్తున్నాడు, మా బాధ మాకుంటే ఈయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అని అనుకొని అట్లనే ఆయన ప్రార్థన చిత్తం, మరి దేవుని చిత్తం ఏమైందో ఆయన అయితే పొద్దున్నే సాయంత్రం పంపించిండు. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, దేవుడా నీ చిత్తం అయితే నా భర్తకి ట్యాబ్లెట్లు అన్నీ అయితే వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తాయి, గుండె ఖరాబ్ అయితే. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకొక దానికి నేను కూడా హాస్పిటల్ చేసిన అనమాట. ట్యాబ్లెట్ల గురించి తెలుసు నాకు. ఒకదానికి వేసుకుంటే ఇంకొకటి హెల్త్ ఖరాబ్ అవుతుంది. నీ చిత్తం అయితే నువ్వు వైద్యులకే పరమ వైద్యులు. అప్పుడప్పుడే కొంచెం కొత్త నిబంధన తీసుకొని వాక్యం చదువుతున్నా. అయితే నేను వైద్యులకే పరమ వైద్యుడో దేవా నువ్వు అని ప్రార్థించుకొని, నామేమే టాబ్లెట్ కావాలి, అసలు నాకు ప్రార్థించడం కూడా తెలియదు, ఏమి కూడా తెలియదు. కానీ అనుకోని విధంగా దేవుడు నా భర్తను స్వస్థ కలిగించిండు. నా శరీరము మొత్తం తల నుండి మొదలుకొని అరికాల వరకు మొత్తం ఎక్కడ ఒక కురుపు లేదు, షీము లేదు, రక్తం లేదు. చిన్నపిల్లల దేహం వల్ల నా భర్తను మార్చిండు. దేవునికే మహిమ కలుగునుగాక. అలాగే ప్రతి ఒక్క విషయంలో నాకు నడుము నొప్పి వచ్చినప్పుడు అసలు ఈ తలకాయ అనేది ఇక్కడ ఇంకా పోయింది. మరి ఏం శోధనో తెలియదు. మరి గట్టిగా ప్రార్థించుకున్నప్పుడు దైవజనం ద్వారా మరి నాకు నడుము నొప్పి మొత్తం దేవుడు తీసేసిండు. అలాగే మాకు పాతది ఇల్లు ఉండే, అసలు ఇల్లు అంటే మొత్తం బెచ్చలు పడి ప్లాస్టింగ్ లేకపోయేది. ఆ ప్లాస్టింగ్ మొత్తం బెచ్చలు పడి పిల్లల మీద పడేది. వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు అసలు మరి దైవజనం ద్వారా దేవుడు మాట్లాడి మీరు గృహం కట్టుకొని పోతుండ్రు అంటే, అసలు మాకు గృహం ఎందుకు, మా దగ్గర అసలు డబ్బులు 1 లక్ష రూపాయలు కూడా లేవు, మేము గృహం కట్టుకుంటామా, ఈయన మాటలు కాకపోతే అసలు దైవజనం నమ్మాలా అని నేను అనుకున్నా. అసలు అనుకోని విధంగా ఇల్లు స్టార్ట్ చేసినాము. అది స్లాబ్ వేసినాము, అమాస రోజు వేసిన. అసలు అన్నిలు ఏమంటారంటే అమాస రోజు స్లాబ్ వేసావా నువ్వు అంటే, నా దేవుడే ఉన్నాడు, దేవుని చిత్తం ఎట్లుంటే గట్లనే అవుతుంది అని నేను స్లాబ్ వేసినాక డబ్బులు లేవు.
అయితే బయటనే పడుకునే స్లాబ్ కిందనే. మా ఇంటి చుట్టుపక్కల అసలు ఒక్క ఇల్లు చెట్లు, అన్ని చెట్లే ఉంటాయి, ఒక్క ఇల్లు కూడా లేదు. చిన్నపిల్లల్ని వేసుకొని నా భర్త నేను నలుగురమే పడుకునేది. 1 గంటలకు లేచి వేకువజామున లేచి నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తాననే విధంగా నేను ప్రార్థన చేసుకున్నా. అనుకోని విధంగా నాకు దేవుడు మంచి గృహాన్ని ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు 10 మందిలో తిరుగుతున్నానంటే నా భర్త నేను నా పిల్లలు గౌరవంగా ఉన్నామంటే దేవుని కృపనే. మాదైతే ఏమీ లేదు, మేమైతే శూన్యం కానీ సమస్తం దేవుడు ఇచ్చిందే. మరి అలాగే నవంబర్లో కూడా మా మామయ్య చనిపోయినప్పుడు మా ఆయన్నే పెద్ద కొడుకు అన్నమాట. ముంగట నడవాలి ఇవన్నీ అంటారు. మా అత్త ఒకటే దేవుని నమ్ముకుంది, నేను నమ్ముకున్నా, నా భర్త నమ్ముకుండు. మేము అన్యులలో ఉన్నాం, మా చుట్టాలు మొత్తం అన్యులే. అసలు దేవుని దేవుడు అంటే కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. అయితే వాళ్ళందరూ ఏమంటారు, ముంగట నడవాలని భర్త ఇంటికి పెద్దోడు నడవకుంటే ఎట్లా అంటే, అసలు మీరెవరు చెప్పడానికి? నా భర్త లేనప్పుడు మీరు ఎవ్వరు మొహాలు కనవలేవు. ఇప్పుడేమో అందరూ వచ్చి మంచిగా ఉన్నాడని అడుగుతున్నారు. అసలు ఎవరికి కూడా నేను ఛాన్స్ మాట్లాడేది నా దేవుడు, నా పిల్లను, నా భర్తనే. నాకు మీరు ఎవరు మాట్లాడడానికి లేదని లోకంతో విరోధంగా ఉన్న సరగానికి దేవుడు మాత్రం నాకు గొప్ప విషయంగా నా సహాయం చేశాడు. ఎవరు కూడా మరి దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మా దైవజనులు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి కూడా ఎవరు కూడా వచ్చి మరి అమ్మాయి చాలా ఘోరమైన పరిస్థితుల్లో దేవుని నమ్ముకుంది, మీరు ఇలా ఎలా మాట్లాడతారు ఎవరు మాట్లాడలేదు. కానీ కనీసం నా భర్త కూడా నా పక్కకు వచ్చి నా భార్య నా గురించి మాట్లాడుతుందని కూడా అనలేడు. కానీ నేను దేవుని భారంతో అసలు ఎంత అంటే అంత లోకం అంతా ఒకటి. మొన్న చావు రోజు అందరు తిట్టారు నన్ను. ఇక్కడ చావు నుంచి అక్కడ భూమిలో పెట్టే వరకు కూడా, సమాధి వరకు కూడా అందరు తిడుతున్నారు. తిట్టినా కానీ దేవుడు చూసుకుంటాడని ఎక్కడ కూడా నోరు తెరవలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మాకు సాక్ష్యంగానే ఉంటున్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.